హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇదైతే హోలీ ముందు రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా సండే మండే హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా పిల్లలు అయితే వెళ్దామని చెప్పారు. ఇంక అందుకని మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంక శనివారం నైట్ వెళ్ళామండి మేము. ఇంకా నైట్ చూసారా, ఇంక అందరూ బయట కూర్చొని కార్ మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలైతే ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మార్నింగ్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి హోలీ రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా నిన్నైతే వీడియో పెట్టలేదు, ఎందుకంటే అక్కడ నెట్ అయితే ఉండదన్నమాట. ఇంక నేను వీడియో ఎడిట్ చేసి పెట్టలేదు. ఇంక మేమైతే నిన్నైతే వచ్చాము. ఇంక నిన్న వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా, నిన్న 4 అలా వచ్చామన్నమాట ఈవినింగ్. ఇంక అందుకని వీడియో అయితే పెట్టలేదు. ఇంక పొద్దున్నే చూసారా, మా బుడ్డ తల్లి వాషింగ్ మిషన్లో ఎక్కి కూర్చో ఉందండి. ఇలా చూస్తే చిన్నప్పుడు మా చింటూ కూడా ఇలాగ వాషింగ్ మిషన్ ఎక్కి కూర్చో ఉండేవాడు. మేమైతే ఆ వీడియో కూడా తీసి పెట్టుకున్నాం. చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. ఇంక నేనైతే ఇక్కడ దోశలు వేసేస్తున్నానండి టిఫిన్లోకి. ఇంకా పిల్ల బ్యాచ్ అంతా కూర్చొని తింటూ ఉన్నారు. అందరికీ దోశలు అయితే వేసిస్తున్నాను. ఇదండి అందరూ కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉన్నారనమాట. ఇక్కడలోకి నాకు వద్దమ్మా ఇంకా అని చెప్పి అంటున్నాడు. ఇంక అందుకని ప్లేట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా దేవుడికి కూడా దీపారాధన అయితే చేసేసానండి. మా అత్తమ్మ వాళ్ళకి వంటింట్లోనే ఇలా దేవుడి గది అయితే ఉంటుంది, సపరేట్గా ఉండదన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఈసారి అయితే. మా పిల్లలతో, ఇంకా మా ఆడపడుచు పిల్లలతో, మా మర్దితో, అందరితో. ఇంకా అవన్నీ వీడియో అయితే పెట్టలేదన్నమాట, ఎందుకంటే కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు. ఏంది మీరు ఇలా వరుసలు లేకుండా నీళ్ళు పోసుకున్నారు అని చెప్పి. ఇంక అందుకని అవైతే మేమేం పెట్టలేదు. మేము అలానే ఫ్రెండ్లీగానే ఉంటాం కాబట్టి మళ్ళీ చూసేవాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఎందుకులే అని చెప్పి నేనైతే వీడియో అయితే పెట్టలేదు. పిల్లల వీడియో ఒక్కటే పెట్టాను అనమాట. ఇంకా మేమైతే చాలా బాగా హోలీ అయితే జరుపుకున్నామండి అందరం. ఇంకా మా వారు, మా మరిది, మా ఆడపడుచు అందరూ ఉన్నాం కదా. ఇంకా అందరం అయితే రంగులైతే చల్లుకొని హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అవంతా వీడియో అయితే పెట్టలేదు. ఇంక ఈరోజు విషయానికి వస్తే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది కదా. ఇంక నేనైతే ఇంక మిషన్ అయితే ఎక్కాలన్నమాట. బ్లౌజు కుట్టాలి రోజు, ఇంక లేకపోతే మళ్ళీ సండే వస్తే ఎలాగోలా టెన్షన్ అని చెప్పి ఈరోజు అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే చామగడ్డ పులుసు చేసానండి. ఇంకా అదే ఉంది. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ అన్నం అయితే మాకు పెట్టేసుకుంటే ఇంకేం పని లేదనమాట, మిషన్ ఎక్కేయడమేను. కొన్ని బట్టలు అయితే ఉంటే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంక ఇక్కడ పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారు. మా బుడ్డతలకైతే అలుపే రావట్లేదండి, ఏం ఆడుతుందో. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మా మావయ్య రొయ్యలు తెచ్చాడు. ఇంక అక్కడే వలిపించుకొచ్చాడు. ఇంక దాంట్లో పేగు ఉంటుంది కదా, అదైతే నేను ఇక్కడ తీస్తున్నాను అనమాట. మొత్తం వీడియో అయితే తీయలేదులేండి. ఈ క్లిప్ అనేది మా వారు అక్కడ నిలబడుకుంటే తీశారు. మేమైతే రసం పెట్టుకొని రొయ్యలు అయితే వేయించుకున్నాము. ఇలా తీయడం నేను ఇంతకుముందు పనికి వెళ్ళేదాన్నండి. ఇంక అక్కడైతే నేర్చుకున్నాను. అలా నాకు ఇలా తీయడం అయితే అలవాటు అన్నమాట. చిన్నప్పుడు మా చింటూ
5 ఇయర్స్ ఏమో ఉన్నాడు. అప్పుడు వెళ్ళాను అనమాట పనికి. ఒక 1 ఇయర్ వెళ్ళుంటాను. తర్వాత అయితే షాప్ పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. ఇంట్లోనే షాపు, ఇంట్లో టైలరింగ్ అండ్ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉన్నానన్నమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా రొయ్యలు, వేపుడు అండ్ రసము, కొంచెం పప్పు అయితే చేసుకుని తినేసాము. ఇంకా మేము ఈవినింగ్ అనమాట స్నాక్స్ చేసుకుంటున్నాం అనమాట. మా వారి డ్యూటీ ఇది చేసేది, అందుకని నవ్వుతున్నాడు అనమాట. నన్ను కూడా వదలవా వీడియోలో అని చెప్పేసి. ఇక్కడ మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాడు. మా వాళ్ళందరూ బయట కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు అనమాట. వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇంక ఇక్కడ మేమైతే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, టమోటా బజ్జీలు, ఆనియన్ బజ్జీలు అని చెప్పి రకరకాల బజ్జీలు అయితే వేసేసి పిల్లలకైతే ఇచ్చాము. కొంచెం ఘాటు ఎక్కువైంది, అంటే మిరపకాయల ఘాటు ఎక్కువైంది. మిరపకాయ పక్కన పెట్టేసి బజ్జీ మాత్రం తినేశారు. ఈలోపు మా మామయ్య అయితే సెంటర్కి వెళ్ళి కొబ్బరి బోండాలు అయితే తెచ్చాడు. ఇంకా నీళ్ళు తాగేసి కొబ్బరి అయితే తినేస్తున్నారనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే లైక్ ఇవ్వండి.